ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే మనము వంట చేస్తున్నాము. అదేం వంట అంటే స్వీట్ కార్న్ వడలు చేస్తున్నా. అదే మేమైతే తెలంగాణలో మక్క గారెలు అంటాము. అవి యాక్చువల్గా మొక్కజొన్న కంకులతో చేస్తాము. అవి లేవు కాబట్టి ఆ రెసిపీ ట్రై చేద్దామని, మనకు హైదరాబాద్లో దొరకవు కాబట్టి స్వీట్ కార్న్ వడలు అయితే చేద్దాం అనుకుంటున్నా. సో దాని ప్రిపరేషన్ కోసం అయితే నేను 2 స్వీట్ కార్న్ తీసుకున్నా. అవైతే బాగా మంచిగా ఒలుచుకొని మిక్సీ పట్టుకున్నా. కచ్చపచ్చగా పట్టుకోవాలి, అంతే మొత్తం మెత్తగా అయిపోయి వాటర్ లాగా అయిపోతాయి కదా స్వీట్ కార్న్. అందుకని మెత్తగా పట్టుకున్న తర్వాత ఏమైందంటే అది బాగా మెత్తగా అయిపోయింది. సో నాకు ఖచ్చితంగా వడలు రావని నాకు కాన్సెప్ట్ అర్థమైపోయింది. అందుకని నేను ఏం చేశానంటే అందులో కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి యాడ్ చేసిన, ఎందుకంటే క్రిస్పీగా రావడానికి. సో అట్లా నాకు కన్సిస్టెన్సీ అయితే థిక్గా అయిపోయింది. సో ఇప్పుడు నేను వడలు కాకుండా అట్లీస్ట్ బజ్జీలన్నా వేయొచ్చు అన్న నమ్మకం వచ్చిందనమాట. దాంట్లోకి కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం కారం ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అది ఎక్కువసేపు అలా ఉంచకూడదు, ఎందుకంటే మళ్ళీ వాటరీ అయిపోతుంది. మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకోవాలన్నమాట. సో అలా నేను బియ్యపిండి, శనగపిండి కూడా కలుపుకొని కన్సిస్టెన్సీ అయితే థిక్గా చేసుకొని ఇంకా వడలకైతే ప్రిపేర్ చేసుకున్నా. సో దాని తర్వాత ఆయిల్ అయితే వేడి చేసుకొని నేను ఇంకా గారెల్లాగా ఒత్తుకుంటూ అందులో వేయడం అయితే స్టార్ట్ చేసిన. అయితే ఏమైందంటే అది వాటర్ ఉంటుంది కదా, సో ఇంకా వాటర్ పోలేదు కాబట్టి నాకు అంతా విడిపోయింది. సో నాకు అర్థమైపోయింది దాన్ని తిన్నగా చేయకూడదు, కొంచెం గట్టిగా చేయాలి అని. సో అప్పుడు ఏం చేశానంటే వడల్లాగా కాకుండా ఇంకా బజ్జీలాగా చేసా, కొంచెం ఎక్కువ పిండి తీసుకొని. అప్పుడు నాకు బాగా వచ్చాయన్నమాట. చూస్తున్నారా, నేను ఇలా పెద్ద కొంచెం బజ్జీలాగా వేసుకున్నా. అంటే వాటిని కూడా వడలే, మధ్యలో హోల్ లేదు, కాకపోతే కొంచెం మందంగా వేసుకున్నా. అప్పుడైతే నాకు కార్న్ వడలు అయితే మంచిగా వచ్చినాయి. టేస్ట్ కూడా లోపల కూడా మంచిగా ఉడికింది, బాగా వచ్చింది. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకున్నది, ఎందుకంటే మనకు వాటర్ ఉండడం వల్ల. ఇంకొక వెరైటీ ఏంటంటే తెలంగాణలో మేము ఎప్పుడు మక్కగారెలు చేసుకున్నా ఇంకొక రెసిపీ కూడా ట్రై చేస్తాం. అది ఇప్పుడు స్పైసీగా చేసుకున్నాం కదా, ఇప్పుడు స్వీట్ అన్నమాట. అదే సేమ్ పిండిలో ఏం కలపకుండా కొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని స్వీట్ కార్న్ బజ్జీలు అయితే వేసుకుందాము. ఎప్పుడైతే స్వీట్ కార్న్లో షుగర్ యాడ్ చేస్తామో వాటరీగా అయిపోతుంది షుగర్. అందుకని ఇందులో కూడా కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యపిండి యాడ్ చేసుకొని నేను బజ్జీలు అయితే వేసుకున్నా. అవి కూడా చాలా టేస్టీగా వచ్చినాయి. ఇది ఇంకా కొంచెం మందంగా వేసుకున్నా, సేమ్ మన పునుగులు, బోండాలు ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకున్నా అనమాట. బాగా వచ్చింది. ఎప్పుడైనా మక్క గారెలు చేసుకొని తినాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మొక్కజొన్న కంకులతోనే ట్రై చేయండి. స్వీట్ కార్న్తో చేస్తే బాగానే వస్తాయి, కాకపోతే వాటరీగా ఉండడం వల్ల మనకు ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. కానీ టేస్ట్ మాత్రం సిమిలర్గా చాలా బాగుంటుంది. ఇంకా స్వీట్ కార్నే ఎక్కువ స్వీట్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్.